దయచేయండి. ఈ ఆత్మ బలముతో మీరు మమ్మల్ని నడిపిస్తారని నమ్ముచు యేసే నామమున పెడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ రోజు ఒక ఆశీర్వాదము, ఒక వాగ్దానము అనే రీతినే కాకుండా ఎలాగంటే దేవుడు మనలో దృష్టి పెట్టి నీవు అభివృద్ధి చెందడానికి, నీ ఎదగటానికి ఏదైతే మనలో అడ్డుపడుతూ ఉన్నాయో దేవుడు ఆ అడ్డును తొలగిస్తూ ఆయన ఒక హెచ్చరికలు చేస్తూ మనం సరి చేయడానికి దేవుడు మనల్ని ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనం అందరం కూడా యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే అక్కడ ద్రాక్ష తోటలు అనే దాని గురించి అక్కడ సంబోధించారు. దేవుని స్తోత్రం. అయితే ద్రాక్ష వల్లిని నేను, తీగలు మీరు. హల్లెలూయా. నా తండ్రి వ్యవసాయకుడై ఉన్నాడు. హల్లెలూయా. అయితే ద్రాక్ష వల్లినంట దేవుడు ఏం చేశాడంటే కొన్ని ద్రాక్ష వల్లులు తీసుకుని వచ్చి ద్రాక్ష తోటలు ఆయన నాటాడు అని ఉంది. అక్కడ ఏముందనంటే దేవుడే ఒక పని వాళ్ళని పెట్టి పని చేయించడం కాదు, ప్రభువే వ్యవసాయకుడుగా ఉండి ఆయన వ్యవసాయం అనేది చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ద్రాక్ష తోట అనంటే ఒక వ్యక్తిని సూచిస్తా ఉంది, ద్రాక్ష తోట అంటే ఒక సంఘాన్ని సూచిస్తూ ఉంది. హల్లెలూయా. అయితే ఈ ద్రాక్ష తోటలు ఏం చేయాలంటే ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. అంటే ఫలింపు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అంటే తీగల్లో నుండే పళ్ళు అనేవి వస్తా ఉంటాయి. అయితే తీగల్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఫలించే తీగ, ఒకటి పనికిరాని తీగ. హల్లెలూయా. అయితే ఫలించకపోతే దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ద్రాక్ష చెట్టును తీసేయడు. ఆయన ద్రాక్ష చెట్టుని తీసేయడం కాదు, కానీ ఆ ద్రాక్షలలో ఏ తీగలైతే పనికిరాని ఉన్నాయో ఆ పనికిరాని తీగలను ఆయన తీసివేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలించాలని చెప్పి పనికిరాని తీగలైనా కట్ చేసుకుంటా వెళ్తూ ఉన్నాడు అనేది ఆ వాక్య భాగంలో. హల్లెలూయా. అయితే ఇలాగన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఒక ద్రాక్ష చెట్టు ఫలింపులోనికి వస్తుంది అంటే దాని అర్థము దానికి పూత పడుతూ ఉంటది. హల్లెలూయా. పూత పట్టింది అంటే దాని అర్థము అది ఇంకా ఫలింపులోనికి వస్తుంది, అభివృద్ధిలోనికి వస్తుంది, ఇక కాయలు కాస్తాయి, అది మనం తింటాము, ఫలాలు మన చేతులకు వస్తాయనక ఆశ అనేది మనకి కనబడతా ఉంటది. దేవుని స్తోత్రం. అయితే ఇక ఫలింపులోనికి వస్తూ ఉండగా అది కొంత ఒక పరిస్థితి అనేది జరుగుతూ ఉందంట. ఇప్పుడు దాని గురించే ప్రభు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మనకు దేవుళ్ళో ఆత్మీయ జీవితంలో ఫలించాలి, ఇప్పుడిప్పుడే మనం ఎదుగుతా ఉండగా కొంచెంగా సూచనలు, ఆత్మీయ జీవితంలో కొంచెం ప్రార్థనలు, వాక్యాన్ని దేవుడికి సమీపంగా ఉండడము, ఈ రీతిగా మనం నడుస్తూ ఉండగా కొన్ని మనలోనికి వచ్చి అవి ఏం చేస్తూ ఉంటాయి అంటే ఆత్మీయంగా అభివృద్ధి చెందకోకుండా వాటిని ఏం చేస్తా ఉంటాయి అంటే పాడు చేస్తా ఉంటాయి. హల్లెలూయా. అందుకనే ఒక వాక్య భాగము రాయబడిన మాట ఇప్పుడు నేను మీతో మాట్లాడతాను ఇక్కడ. అందుకనే ఫలించకుండా ఏది అడ్డుపడుతుందో దానిని మనం ఏం చేయాలంటే ఈరోజు తెలుసుకోవాలి. మనలో ఏముందా అనేది మనము తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే కదా మనం దాన్ని విడిచిపెడతాము. దాన్ని బట్టే ఫలించడానికి ఎంతో అవకాశం అనేది ఉంటా ఉంటది. హల్లెలూయా. వాక్య భాగాన్ని చదువుదాం. పరమగీతము 2వ అధ్యాయము 15వ వచనం. పరమగీతము 2వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. అయితే ఆ యొక్క ద్రాక్ష యొక్క పూత అంట అలాగ పూస్తూ ఉండగా అక్కడ రాయబడింది అభివృద్ధి చెందకుండా ఎదగకుండా చెరుపు చేసేవంట వాటి చుట్టూ కూడా ఉంటా ఉంటాయంట. దాన్ని ఎలాగనంటే ఒక జంతువుని సూచిస్తూ అక్కడ ఒక మాట పలకడం అనేది జరిగింది. పరమగీతము 2వ అధ్యాయం 15వ వచనం. ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుకు నక్కలను పట్టుకొనుడి. చెరుకు నక్కలను పుట్ట నక్కనుందా? నక్కలను పట్టుకొనుడి. సహాయం చేసి గుంట నక్కలు పట్టుకొనుడు. దేవుని స్తోత్రం. ద్రాక్ష
తోట అంట పూత పట్టి ఉన్నాయి, అయితే దాని చెరుపు చేయు నక్కలను మీరు పట్టుకొనుడి. హల్లెలూయా. అంటే పూత పట్టింది అంటే ఫలింపులోకి, అభివృద్ధిలోనికి ఎదగడానికి ఒక పూతలో ఇంచే చిన్నగా పిందెలు వస్తాయి, దాంట్లో ఇంచే పెద్ద పెద్దగా వస్తాయి, అది ఒక పొలానికి వచ్చి మనకు ఆహారంగా మారే సమయం. అయితే అభివృద్ధి పూత వచ్చింది అంటే మనకు భవిష్యత్తు అనేది కనబడుతుంది. హల్లెలూయా. తర్వాత ఇలా జరగబోతుంది. పూత వచ్చింది అంటే కాయ వచ్చేస్తుంది, పిందెల నుంచి కాయ వస్తుంది, కాయ మనకి ఆహారంగా మనం దాన్ని కోసుకోవచ్చు అనే ఆనందంలో భవిష్యత్తులో కనబడతా ఉంటుంది. అయితే ఏం జరుగుతుందంటే పూత పట్టిందంట, ఆ పూతనంట చెరపడానికి ఆ చెరుపు గుంట నక్కలను పట్టుకొనుడి. హల్లెలూయా. ఈ రీతిగా ద్రాక్ష తోట అనగానే ఒక వ్యక్తిని సూచిస్తుందని, ద్రాక్ష తోట అనగానే ఒక సంఘాన్ని సూచిస్తుందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు మనం దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏది ఆ గుంట నక్కలు, మన చుట్టూ ఉండే గుంట నక్కలు ఏవి? అయితే నక్కలు అనగానే అది మోసం చేసేది అని దానికి ఒక పేరు ఉంది. హల్లెలూయా. అయితే మోసం అంటే ఏంటి? మోసం అంటే అదొక మాయ. ఎలాగంటే మంచిగా కనపడుతుంది కానీ దాంట్లో మంచి ఉండదు. దాని పని జరిగించేటట్లుగా నక్క వేషాలు వేస్తా ఉంటాడు. వినయంగా నక్క వినయాలు చూడవాకరా అంటా ఉంటారు కదా. అంటే ఏంటి అర్థం? అది ఒకసారి మంచిగా మంచిగా మాట్లాడినట్టుగా ఉంటుంది, కానీ దాని వెనకాల ఏదో దాని పని జరిగించుకోవడానికి మోసం చేస్తుంది అని అర్థం. హల్లెలూయా. అయితే మనం ఆత్మీయ జీవితంగా మనం దేవుళ్ళు నడిపించబడుతూ ఉండగా అసలు వీళ్ళలో ఉంటాయా? అమ్మో, అంత ఆత్మీయంగా ఉన్నారు కదా, ప్రార్థన చేసే స్త్రీ కదా, అంత మానకుండా దేవుడి దగ్గరికి వెళ్తూ ఉన్నారు, అన్ని విషయాల్లో అంతగా ప్రార్థిస్తున్నారు, వీళ్ళలో ఇది ఉంటుందా అని అంటే ఉంటది అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఉంటాయి, అవి మనకు కనిపించకుండా ఉండవు. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్న మాటల్లో ద్రాక్ష చుట్టూ ఏ రీతిగా చెరుకు చేయి గుంట నక్కలు ఎలాగ తిరుగుతూ ఉన్నాయో, పూత పట్టిన దాన్ని అక్కడే అభివృద్ధిలోనికి రాకుండా దాన్ని నాశనం చేస్తూ ఉన్నాయో, మన ఆత్మీయ జీవితంలో ఎదగకుండా కూడా గుంట నక్కలాగా లోపల కొన్ని లక్షణాలు మనలో ఉంటాయి. హల్లెలూయా. ద్రాక్ష చుట్టూ గుంట నక్కలు ఉన్నట్లుగా మనలో కూడా ఒక 7 పాపాలంట మనలో దాగి ఉంటాయి. హల్లెలూయా. ఈ 7 పాపాలను ఈ రోజు అక్కడ చెప్తున్న మాట ఏంటంటే మీరు పట్టుకోండి అని ఉంది. హల్లెలూయా. గుంట నక్కలను పట్టుకోనండి. పట్టుకుంటే తెలుసుకుంటేనే దాన్ని పట్టుకునే అవకాశం ఉంటా ఉంటాం. ఈ రోజు పరిశుద్ధాత్మ ప్రభు మనతో మాట్లాడుతున్న మాట అంటే మనలో ఏ గుంట నక్క ఉందో అనేది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ వాక్య భాగాన్ని రాస్తూ ఉండగా ప్రభువు మొదటగా నాతో మాట్లాడటం కూడా జరిగింది. హల్లెలూయా. ఏ వాక్యమైన దైవజనులను ఫస్ట్ తాకంటే ఆ మాట సంఘం దాకా రాదు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ నడిపింపులో అది ధ్యానం చేస్తూ ఉండగా ఏదుందో ఏది లేదో అనేది ప్రభు మనకి తెలియజేస్తా ఉంటాడు. హల్లెలూయా. అయితే ఈ రోజు మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. మనందరం కూడా సరిచేయబడి మనము ఫలించాలి, అభివృద్ధి చెందాలి, ఇంకా పైకి వెదగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. అయితే దేవుడు ఈ దినాన మాట్లాడుతున్న ఒక మాట, 7 గుంట నక్కలు మనలో ఉంటా ఉంటాయి అంట. 7 పాపాలుగా మనలో చోటు చేసుకుంటా ఉంటాయి. ఈ 7 కూడా మనలో పైకి రానికుండా అన్ని చేస్తా ఉంటాయి. దేవుడు స్తోత్రం. అయితే మొదటిగా చెప్పబడుతున్న మాట ఏంటంటే దురాశ. హల్లెలూయా. ఈ దురాశ అనేది ఎలా ఉంటది? ఆశ కాదు, ఆశ పడుతున్న తప్పు లేదు, కానీ అదేముందంటే దురాశ అని ఉంది. అంటే దురాశ అంటే ఏంటి? అవసరానికి మించి కావాలనుకోవడం. అవునా? అవసరానికి మించి కావాలనుకోవడమే దురాశ. హల్లెలూయా. అయితే ఈ దురాశ అనేది ఇంకా ఏంటంటే ఇతరుల నుండి లాక్కుంటా ఉంటది. ఇంకా 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 కావాలి కావాలి కావాలని కోరుకునేదే దురాశ. అయితే కొన్ని కొటేషన్ మనం చూస్తా ఉంటాం. ఆటోలో వెళ్తున్నప్పుడు వెనకాల రాస్తూ ఉంటాం. అక్కడ ఏముందంటే అనవసరమైన వాటిని కొనుక్కుంటా పోతే అవసరమైన వాటిని అమ్ముకుంటా పోవాల్సి వస్తుందంట. అవునా? అంటే అనవసరమైన ఎందుకు కొనుక్కున్నాం? వాళ్ళింట్లో అది ఉంది, వీళ్ళింట్లో ఇది ఉంది కాబట్టి మా ఇంట్లో కూడా ఉండాలి. ఆమె 10,000 రూపాయలు చీర కట్టింది కాబట్టి నేను కూడా కట్టాలి అంటే ఏంటి అర్థము? ఉన్న దానికన్నా ఎక్కువగా ఆశించడము దురాశ అవుతుంది. దాన్ని బట్టి
కాబట్టి మనం ఏంటంటే అవసరానికి మించి కావాలనుకోవడమే దురాశ. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒకరికి మంచి అనిపించేది ఒకరికి చెడు అనిపిస్తుంది. ఇదేంటి వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువు ఉన్నట్లు మా ఇంట్లో ఉండడం అనుకోవడంలో తప్పేంటి అని అనుకుంటాం. ఒకరికి మంచి అనిపిస్తుంది, ఒకరికి చెడు అనిపిస్తా ఉంది. అయితే అక్కడ రాయబడిన మాట అంటే మనము ఎలిమెంటరీ పాఠ పుస్తకాల్లో మనము ఒక కథనం చదువుతా ఉంటాం. ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా విన్నా కదే. అయితే ఒక రైతుకి ఒక పాత ఉందంట. అది రోజు కూడా ఏం పెడుతుంది? బంగారపు గుడ్డు పెడుతుంది. అయితే ఆ గుడ్డు వలన రోజు ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. వాడు తను ఎక్కువగా అధికమైపోతా ఉంది, చాలా హ్యాపీగా ఉన్నాడు. ఒకసారి ఏం కలిగింది? అతనికి దురాశ కలిగింది. కలిగి ఏం చేశాడు? ఈసారి అమ్మో ఒక్కొక్క గుడ్డు పెడుతుందంటే దీని పక్కలో ఎన్ని గుడ్లు ఉంటాయో ఒకేసారి పెద్దోళ్ళు అయిపోదాం అని అనుకున్నాడు. అవునా? ఒకేసారి కోటేశ్వరులు అయిపోదాం అని అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడంటే ఆ బాతుని రెండుగా పొట్టని కోసేసాడు. అలా పోయిందని ఏమన్నాయా? ఏమీ లేవు, ఒక్కటి కూడా లేదు. హల్లెలూయా. అంటే ఏంటర్థం? దురాశ పోతే అదేంటి చేయటం అవుతుంది? దుఃఖానికి చేయటం అవుతుంది. హల్లెలూయా. ఒకేసారి పైకెక్కాలంటే దేవుడు కూడా ఎలాగంటే లంకి బిందు దొరికినట్టుగా లాటకు లక్షల కోట్లు దొరికినట్టుగా దేవుడు చేయడు. అవునా? అంటే ఏం చేయాలి? మనం దానికి కష్టపడాలి. దానికి ఒక ముందు ఒక వాగ్భాగం ఉంటే దాంట్లో చెప్తాను. దీనికంటే మనము దాన్ని దురాశ పోకూడదు అని ప్రభు మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే దురాశ కలిగి ఆ రీతిగా ఉన్నవాడు బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా? ఉన్నారా అంటే ఉన్నారు. ఎవరైనా గుర్తొస్తున్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి అమ్మ చెప్పినట్టే గెహాజీ కదా, దురాశ పోయాడు. ఎలాగనంటే ఆ ఎలీషా దైవజనుడి దగ్గరే ఉన్నాడు. అద్భుతాలు చేసే దేవుడి దగ్గర ఉండి, అద్భుతాలు జరిగించే పాస్టర్ గారి దగ్గర కూడా ఉండి అతను ఏం చేస్తూ ఉన్నాడంటే ఎక్కడో ఏదో ఆశిద్దామని చెప్పి పాస్టర్ గారు వద్దనుకున్న, ఆ ఎలీషా దైవజనుడు వద్దనుకున్న ఆ వస్తువులను తన కావాలనుకున్నాడు. హల్లెలూయా. అందుకనే తను కావాలనుకొని ఆ రథం మీద వెళుతూ ఉంటే నయమాను దాని వెనకాల పరిగెత్తుకుంటా వెళుతూ ఉన్నాడంట. వెళుతూ ఉండి ఇప్పుడే శిష్యులు వచ్చారు, మాకు ఆ యజమానుడు మీ దగ్గర నుంచి కానుకలు పుచ్చుకోమన్నాడని చెప్పి అటు తోసేసి ఇక్కడ నుంచి కానుకలు అనేవి తీసుకుంటా ఉంటాడు. తీసుకుని వెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకున్నాడు. హల్లెలూయా. అది ఏమైనా జరగనట్టుగా అమాయకుడు లాగా వచ్చి ఆ దైవజనుడు అక్కడ కూర్చున్నప్పుడు ఇలాగ చేతులు కట్టుకొని నిలబడ్డాడు. అయితే ఆ ఎలీషా ఏమని పలికాడు? గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాను, నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పాడు. అయితే ఆ ఎలీషా మాట్లాడిన మాట, నువ్వు ఆ రథముల మీద పరిగెత్తుకుని వెళ్ళి కానుకలు అడుగుతా ఉంటే నా మనసు నీతో కూడా రాలేదా? హల్లెలూయా. నా మనసు నీతో వచ్చింది. వెండిని, వస్తువుల్ని, బంగారాన్ని, ద్రాక్షలు, గొర్రెలు ఇవన్నీ సంపాదించుకోవడానికి సమయమా అని చెప్పి అక్కడ ఏం రాబడిందంటే తన దురాశ ఎంత స్థితిలోకి తీసుకెళ్ళి వెళ్ళిందంటే తనకే కాదు అక్కడ నయమాను విడిచిన కుష్ఠరోగం గెహాజీకి అంటుంది అని చెప్పి అక్కడ శాపం అనేది పొందుకున్నాడు. ఎలాగంటే అది తనతోనే కాదు, తన కుటుంబంతోనే కాదు, తన సంతతి అంతటి కూడా అది అంటుకుంటది అని చెప్పి ఒక శాపం అనేది వచ్చింది. హల్లెలూయా. దురాశ ఎప్పుడు కూడా దుఃఖానికి చేటే, ఇంకా ఇంకా కావాలనుకోవడం, అవసరానికి మించి అడగడం. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి మనం కూడా ఎలా చేయాలి? అత్యాశ పోవడం. హల్లెలూయా. ఇలాంటి విషయాలు ఉండటం వలన మనం ఏం చేస్తామంటే ఈ పాపము మనలో ఉండవచ్చు. దేవుని స్తోత్రం. అందుకే దురాశ అనేది మనలో ఉందా? ఇది ఏంటంటే ఒక గొంట నక్కలాగా వెనక లోపల ఉంటా ఉంటే కానీ పైకి ఏమాత్రం కనిపించవు. అయితే ఇలాంటి దోషం నాలో ఉందా అనే విషయాన్ని మనం సరి చేసుకుంటా ఉండాలి. అందుకని ఈ దురాశ అనే లోపలికి దీనికి ఒక సూచనమైన ఒక దాన్ని ఏది సూచిస్తుందంటే కప్పను సూచిస్తా ఉంది. దాని పట్ట పెద్దది, దాని దాకా ఇలానే ఉంటుంది కానీ తన పట్ట పెద్దది. అంటే ఇంకా 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 దానికి కావాలని కోరుకోవడానికి సూచనగా ఉంది. అందుకనే మనం దురాశ అనేది మనలో లేకుండా చూసుకోవాలి. అవసరానికి మించి ఏది మనం కావాలనుకున్నా మన స్థితిగతులు, మన పరిస్థితులు బట్టే మనం ప్రభు దగ్గర ఉన్నప్పుడు తప్పకుండా మన అవసరతలు తీరుస్తూ ఉంటాడు. అప్పు చేసి ఏదైనా పొందాము, వాళ్ళింట్లోనే కదా మన ఇంట్లో ఉండాలి, వాళ్ళింట్లో జరుగుతుంది కదా మన ఇంట్లో జరగాలంటే అప్పు చేయాలి. ఇలాగా అనవసరమైన వాటి
విషయంలో మనసు పెడతా ఉంటే ఇలాగనే మనకి దురాశ అనేది మన మనసులో చేరుతా ఉంటుంది. దురాశ చేరిందంటే అది దుఃఖానికే దారి తీస్తూ ఉంటుంది. కనుక మన దురాశ అనేది ఆ లక్షణం మనలో ఉందా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి. హల్లెలూయా. మరొక విషయాన్ని మనం మాట్లాడుకుంటే ఇంకొక మాట ఏంటంటే అసూయ. హల్లెలూయా. అసూయ అంటే ఎదుటి వారి యొక్క అభివృద్ధిని వారవలేని తనము కదా. అంటే ఇక్కడ ఏమంటే ఈర్ష, మత్సరము, అసూయ అన్ని కూడా ఒకే మాటకు చెందిందే. అసూయ అసూయ అట్లాగా అసూయ పడటం అనేది దేవుడికి ఏమాత్రం కూడా ఇష్టపడదు. అభివృద్ధి అనేది ఎవరిస్తారు? దేవుడు మాత్రమే ఇచ్చేది. వాడు బాగున్నారు, వాడు మంచిగా ఉన్నారు అని చెప్పేసి మనము మనసులో వాడి గురించి అనుకోవడము, దానికి దేవుడు ఆ దోషము నీలో ఉండడం అనేది ప్రభువుకి ఇష్టము లేదు. అసూయ అనేది నేను కలుగుడం, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడి స్తోత్రం. అయితే ఈ అసూయ అంట దేవుడి యొక్క పన్నామే. అసూయ అనేది మన పట్ల ఎలా ఉందో మనం చూసుకుంటా ఉండాలి. అసూయ అంటే ఎప్పుడు కూడా ఏం చేస్తా ఉందంటే అది పాపను సూచిస్తా ఉంది. ఎప్పుడు కూడా బుసలు కొడుతూనే ఉంటది. హల్లెలూయా. అంటే నాకు అసూయ పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బైబిల్ గ్రంథంలో అసూయ పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. ఎవరు అని అంటే సౌలు దావీదు విషయంలో అసూయపడ్డాడు. ఎప్పుడు అయితే మొత్తం రాజు యొక్క దేశమంతా కూడా భయపడి గుడారం నుంచి బయటికి రాని పరిస్థితుల్లో దావీదు ఒక అడుగు వేసి దేవుని యందు బట్టి గొల్యాతుని ఓడించాడు. జయం కలిగింది. అంత గొప్ప జయాన్ని తీసుకొని వస్తే ఆ దేశ ప్రజలందరూ కూడా ఏమని పొగిడారు? సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అన్నారు. హల్లెలూయా. సౌలుకి 1000 కొలది, దావీదుకు 10,000 కొలది ఆ స్త్రీలంట గాన ప్రతిగానాలు చేస్తున్నారంట. ఇక మాటలు ఆ పాట వింటా ఉంటే ఇక సౌలు కంట ఏం కలిగింది? దావీదు పట్ల అసూయ కలిగింది. అసూయ ఏం జరిగింది? అసూయ ఏం చేసిందంటే అప్పుడు రాయబడిన మాట, నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు చూసెను అని ఉంది. హల్లెలూయా. అంటే మన చూపు విషపు చూపు లాగా మారిపోద్ది ఎప్పుడు అసూయ అనేది ఉండినప్పుడు. దేవుడి స్తోత్రం. అందుకనే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుడి పిల్లలుగా మనము అసూయ అనేది పడకూడదు. ఎవరైనా ఒక స్థానంలో, ఉన్నత స్థానంలో, ఒక అభివృద్ధిలోకి వాళ్ళు వస్తూ ఉండక వారిని ఈ రోజు దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు, రేపు నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. అలా ఒక నిరీక్షణతో మాట మాట పరిస్థితుల్లో నుంచి మనల్ని ఏం చేస్తా ఉంటుందంటే దాటింప చేస్తా ఉంటది. కనుకనే మనం అసూయ అనేది మనలో ఉండకూడదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అసూయ అనే మాటకు పాపను సూచిస్తా ఉంది. ఎప్పుడు కూడా అది ఎలా మనం బుసలు పడుతూ ఉంటుందో, మనుషులను చూడంగానే వాళ్ళకి వేసుకున్న వస్త్రాలను బట్టో, లేకపోతే వాళ్ళ ఇల్లును బట్టో, ఉద్యోగాన్ని బట్టో, లేకపోతే వాళ్ళ పిల్లలు అత్యధికంగా ఎదిగిన దాన్ని బట్టో బంధువుల్లో ఉంటారు. అసూయ కలిగిన వాడు బంధువుల్లో ఉంటారు, స్నేహితుల్లో కూడా ఉంటారు. వాళ్ళు ఏమాత్రం కూడా కనిపించరు కదా. అంటే నేను చెప్పా కదా మొన్న, ఏం చెప్పాను? కనిపించే శత్రువులు ఉంటారు, కనపడిన శత్రువులు ఉంటారు. కనిపించే శత్రువులతో, మాటలతో, ఆయుధాలతో వాళ్ళు ఎదిరించవచ్చు. కనపడిన శత్రువులతో మనము ఇలాంటి వాడు కనపడు. అసూయ పనులు మన ప్రక్కనే ఉంటారు. ఎప్పుడు వీళ్ళు కిందకి లాగుదామా, దిగజారుద్దామా, ఇంకో వచ్చి పడిపోతా ఉంది, అమ్మో అవి కొంటున్నారు, ఇవి కొంటున్నారు, అల్లుడు స్థానాలు కొనేసాడంట, ఇల్లు కొన్నాడు, కారు కూడా కొనేసాడు, వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేసేస్తున్నారు, వాళ్ళకి ఫోన్ వచ్చేస్తాం అన్నట్లుగా ఇలాంటి మాటలు మనకి బంధువుల నుండి, స్నేహితుల నుండి వినబడతానే ఉంటాయి. దాన్ని ఏమంటారంటే అసూయ పనులు. అసూయ పనులు ఎప్పుడు కూడా మన చుట్టూ ఉంటానే ఉంటారు. మనం ఎదుగుతున్నా కూడా వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. ఎప్పుడు కిందకి పడిపోతారా అని శత్రువులు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటారు? ఎదుటి వాటి నాశనం కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు కిందకి లాగాలని అనుకుంటారు. వాళ్ళు చావాలని కూడా కోరుకునే వాళ్ళు లేకపోలేదు. హల్లెలూయా. అయితే చావాలని కోరుకున్నాడు ఈ సౌలు. దావీదు చూడంగానే అంట తనకున్న ఈటు కంటే ఇసిరేస్తా ఉన్నాడంట. దేవుడు తృప్తిలో ఆ దావీదుని ఆ స్థలంలో నుండి తప్పించాడు. గోడకు తగిలేదు, కింద పడింది. దావీదుని గుహలో ఉన్నప్పుడు వెంబడించాడు. అక్కడున్నాడు, ఇక్కడున్నాడు అంటే ఎక్కడున్నా కూడా దావీదుని పట్టుకొని చంపాలి అని అనుకుంటూనే ఉన్నాడు. దేని మూలంగా? అసూయ. ఏమంటే అసూయ? సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అన్న మాట.
మనిషి అభివృద్ధిలోనికి వస్తూ ఉంటే, ఫలింపులోనికి వస్తూ ఉంటే అసూయ పనులు అనేవాళ్ళు ఉంటారు. అయితే దేవుడు బిడ్డగా అసూయ అనేది మనలో ఏ మాత్రం ఉండకూడదు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాట. అయితే మొదటి మాట దురాశ, రెండో మాట అసూయ. హల్లెలూయా. మూడో మాట ఇక్కడ ఏమని రాయబడిందంటే కోపము. దేవుని స్తోత్రం. కోపము ఎప్పుడు పాపంగా మారుతుంది. దానిలో మాటల వలన పాపం అనేది కలుగుతా ఉంటుంది. పాపం అంట అర్థం లేని ఎందుకు అర్థం లేని పాపాలు అని ఏదైనా గొడవలు ఉన్నప్పుడు ఆ మాటలు వస్తా ఉంటాయి. అయితే అక్కడ అర్థం లేని మాట అంటే అర్థమైన కోపం కూడా ఉంది. అయితే ఒక ఉపాధ్యాయులు స్టూడెంట్ మీద మాట్లాడుతున్నారంటే, కోపడుతున్నారంటే దానికి ఒక అర్థం ఉంది. అయితే కోపంలో రెండు రకాలు, మంచి కోపము, చెడ్డ కోపము. మంచి కోపము అనేది అరుదుగా ఉంటే చెడ్డ కోపము తరచుగా ఉంటుందంట. హల్లెలూయా. అయితే ఉపాధ్యాయులు స్టూడెంట్ మీద కోపడేది మంచి కోపము, తల్లిదండ్రులు బిడ్డల మీద కోపడేది మంచి కోపము. దేవుని స్తోత్రం. అయితే అక్కడ రాయబడిన మాట, మన కోపం ఎలాగ ఉండాలంటే ఎలాగ ఉండాలి మాటల్లోనే ఉండాలి కానీ చేపల్లోకి వెళ్ళకూడదు. హల్లెలూయా. ప్రేమలో ఉండాలి. ప్రేమ చేతల్లో ఉండాలి. మాటల వరకు అమ్మ దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పేసి పోవడం కాదు. వంటే ఒక 100 రూపాయలు వాళ్ళకి ఇస్తే ఆ పరిస్థితుల్లో నుంచి వాళ్ళు గట్టెక్కి నేను వంట చేసుకుని కడుపు నిండా తింటారు. హల్లెలూయా. అంటే ప్రేమ అనేది ఎలా ఉండాలంటే చేతల్లో ఉండాలి, మాటల్లో ఉండకూడదు. కోపం ఎలా ఉండాలి, మాటల వరకే. ఏదో అన్నాము, వాడు బాగుపడాలనుకున్నాము అంతే, ఇంకా అక్కడితో అయిపోయింది. చేయడాక వాడు ఇంతగా అట్టంగా చేయాలి, వాడి దేశంలో అట్టాలి, అప్పుడు దాన్ని కొట్టించాలి, అగో వాడిని ఇది అంటే ఏదైనా సరే చేతలు అనేది ఉండకూడదు. హల్లెలూయా. అయితే దీంట్లో మాట ఏం రాయబడిందంటే కోపం అనేది నరుడి కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. ఎప్పుడైనా మనం కోపపడుతూ ఉన్నామంటే దేవుని యొక్క ఏర్పాటులో నుండి మనం పక్కకు తొలగిపోయే పరిస్థితులు అనేవి కనబడతా ఉంటాయి. అందుకనే మోషే అక్కడ నుంచి పర్వతం నుండి ఆ ఆకులు పట్టుకొని దేవుడిచ్చిన ఆకులు క్రిందికి తింటా ఉంటే వాడు చేసుకున్న సంబరాన్ని బట్టి విగ్రహం చేసుకున్నాడని ఆ కోపంతో ఆ పలకలను పలకగొట్టాడు. అంతలోనికి కొంచెంలో సహనాన్ని కోల్పోయాడు. కానీ దేవుడు చెప్తున్న మాట కోపం అనేది మనలో ఉండకూడదు. అయితే బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. ఎవరున్నారు? మొదట ఆదికాండంలోనే ఉన్నారు. ఎవరు? హేబేలు, కయ్యోను, హేబేలు. అయితే కయ్యోనికి కోపం అసలు ఎందుకు వచ్చింది అని అంటే అసలు దేవుడు అంటే కయ్యోని అప్పుడు అమ్మను కూడా లక్ష్య పెట్టలేదు అని ఉంది. హల్లెలూయా. అంటే కయ్యోని కూడా లక్ష్య పెట్టలేదు, పక్కకెళ్ళు అన్నట్లుగా దేవుడు చూశాడు. దాన్ని బట్టి కోపం వచ్చింది. దేవుడి మీద కోపం ఎవరి మీద తీర్చాడు? తన తమ్ముడి మీద. అయితే ఎందుకు తీర్చాడు అంటే నా అర్పణ లక్ష్య పెట్టలేదు, నీ అర్పణ లక్ష్య పెట్టాడు కనుక కోపం అందుకునే వచ్చేసింది. దాన్ని బట్టి ఏం జరిగింది? తన మాటల వరకు ఆగాడాము అని ఎక్కడ వెళ్ళిపోయాడు? శాతంలో వెళ్ళిపోయి ఒంటరిగా ఉన్నప్పుడు పొలంలో వెనక నుంచి తమ్ముడిని చంపేశాడు. హల్లెలూయా. కోపం ఏం తీసుకొస్తుందంటే దేవుడి నీతిని నెరవేర్చదు, దేవుని ఏర్పాట్లో మనం పక్కకు తొలగిస్తా ఉంటుంది. కయ్యూను అంటే ఎవరు? ఆదాము యొక్క పెద్ద కుమారుడు. హల్లెలూయా. ఆదాము తర్వాత ఆ పేరు పదే పలకాలంటే కయ్యూని మాటనే మనం పలకాల్సి వస్తుంది. ఆశీర్వాదాలన్నీ కూడా తర్వాత ఆదాముకే కయ్యూనికే దక్కాలి. కానీ దేవుని ఏర్పాటు నుంచి పక్కకి తొలగించబడటం జరిగింది. ఆ కోపము ఎంతవరకు తీసుకెళ్ళింది అంటే పగ ప్రతీకారంతో చంపే వరకు తీసుకొచ్చింది. అది ఎలాగా మారిందంటే తనకి శాపంగా మారింది. హల్లెలూయా. దేవుడే కయ్యూని శపించాలని ఉంది. అందుకనే కోపం అనేది మనకి కోపం విషయంలో మనం చాలా జాగ్రత్త పడాలి. కోపంలో తొందరపడి మాట్లాడటం అనేది జరగకూడదు. దేవుని స్తోత్రం. అయితే మరి మన అమ్మగారి గురించి మనం మాట్లాడుకోవాలంటే అందరు చూసినా, చిన్నవాళ్ళు చూసినా, పెద్దలు ఆమె వయసు వాళ్ళని కూడా చూసినా కూడా మా అమ్మాయి, నా కొడుకు, నా కూతురు అనే మాటని ఆమె సంబోధిస్తూ ఉంటారు. కింద శనివారం రోజు పిల్లలు మైకులు పట్టుకున్నారని సరిగ్గా కూర్చోవాలని చెప్పి ఆమె బిడ్డల్ని గర్దిస్తూ ఉన్నారు. అయితే మనం దాన్ని కోపెట్టుకోవాలా?
కోపం పెట్టుకోకూడదు. ఎందుకంటే తల్లిదండ్రుల కోపం అనేది మనం మంచి కోసమే, మన మేలు కోసమే. నా పిల్లలు అనుకున్న వాళ్ళని తిడతారు కానీ బయట వాళ్ళు అంటారు ఏమన్నా అనవదు. ఎందుకంటే మనం సరి చేయబడాలి, మనం బాగుండాలని మాత్రమే తల్లిదండ్రులైన వాడు, ఉపాధ్యాయులు అనే వారు మన మీద కోపపడుతూ ఉంటారు. ఆ కోపాన్ని మనం అపార్థం చేసుకోకూడదు. దాన్ని మనం అర్థం చేసుకుంటే మన జీవితాలు ఎంతో బాగుంటాయి. అంటే సంఘంలో ఉన్న వారందరూ కూడా ఈ రీతిగా భక్తులు ఉండాలి, దేవుడికి ఇష్టంగా ఉండాలనేది ఒక ఆలోచన. అందుకనే మీరు రాకపోయినా కోపపడతా ఉంటారు, దైవికంగా సరిగా ఉండకపోయినా కోపపడతారు. ఆ చిన్నపిల్లల పెద్దోళ్ళనే కాదు, నా పిల్లలు హల్లెలూయా మా అనుకున్నారు కాబట్టి ఆ మాట వచ్చింది కాబట్టి. లేకపోతే ఎవరిదే నువ్వు వస్తే రా, లేకపోతే లేదు, ఎవరి భక్తి వాళ్ళని వదిలేసుకున్నారే అనుకో, అలా కోపపడే అవసరం అనేది రాదు. దేవుని స్తోత్రం. అక్కడ రాయబడిన మాట మంచి కోపము తల్లిదండ్రుల కోపము, మంచి కోపం అనేది ఉపాధ్యాయుల కోపం. మన బాగోగులు కొరకే దృష్టిలో పెట్టుకొని మనం కానీ మన కుటుంబ విషయంలో కానీ ఏదైనా ఒక కోపం అనేది బయటకు వస్తుందంటే అది నా పిల్లలు అనుకుంటేనే వస్తుంది తప్ప ఎవరో బయట ఉన్న అనాల్సిన అవసరం అయితే మనకి లేదు. హల్లెలూయా. అందుకే అర్థమైన కోపం ఉంది దీంట్లో. ఒక కోపంలో కూడా ఒక అర్థం అనేది ఉంది కాబట్టి మన కోపాలు చెత్తగా అనేది మాత్రం ఉండకూడదు. మన కోపం ఎలా ఉందంటే అక్కడ చేపల్లో మాత్రము ఉండకూడదు. హల్లెలూయా. అందుకనే పిల్లలంట గద్దించేటప్పుడు మన చావాలని కోరుకోవద్దు ఉంది సామెతల గ్రంథంలో. అవునా? అంటే అంతదాకా అవసరం లేదు. వాడికి భయం పెట్టు, నయానా భయానా అంటారు సార్. ఆ రీతిగా దేవుని వైపు వాళ్ళని తిప్పడం కొరకే నువ్వు కోపపడాలి తప్ప వాళ్ళని పనిష్మెంట్లతో మనము కోపపడడం, చేతుల్లో మన కోపం అనేది ఉండకూడదు. హల్లెలూయా. ఈ కోపానికి ఎలా సూచిస్తుందంటే సింహము ఎలుగుబంటను సూచిస్తా ఉంది. ఎప్పుడు కూడా అవి గాండ్రిస్తూ ఉంటాయి. అది ఆలోచన వాళ్ళు ఏది దొరికితే దాని మీద పడిపోయి తినేద్దామనే ఆలోచనతో నోరు ఎప్పుడు తెరుచుకొని ఉంటాయి. అందుకనే కోపిష్టి అంట మంచి కోపం కాని వారి గురించి చెప్తున్నా. ఎలాగంటే కోపిష్టి అంట నోరు తెరిచి కళ్ళు మూసుకుంటాడు. ఒక కోపిష్టి ఎలాంటే కళ్ళు మూసుకుంటాడు, నోరు తెరుస్తాడు. అంటే ఏంటంటాం? అసలు ఏం జరిగిందా, ఎందుకు కామంటే ఇంకే ఆలోచన లేదు. కోపడమంటే కళ్ళు మూసుకుపోయాడు, నోరు మట్టి తెరిచాడు. భయ మాట్లాడతాడు. అంతే. సింహంలాగా గాడిస్తూ ఉంటారు, ఎలుగుబంటిలాగా పడిపోదామన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు. కోపము అన్ని అనర్థాలకు దారితీస్తుంది కనుక కోపం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపం, మానము, ఆగ్రహము విడిచిపెట్టమని బైబిల్ గ్రంథము తెలియజేస్తాను. దేవుని స్తోత్రం. మొదటిగా దురాశ, రెండవది అసూయ, మూడవది కోపం. దేవుని స్తోత్రం. అయితే మరొక మాట ఇప్పుడు రాయబడిన మాట ఏంటంటే సోమరితనము. హల్లెలూయా. సోమరితనం అంటే అస్సలు దేవుడు ఏమాత్రం ఒప్పుకోడు. అసలు అది దేవుడు పని చెప్పడంట. అర్థమైందా? కష్టపడేవాడికే పని చేసేవాడికి చెప్తారు కానీ ఎవరు పడితే అది పనులు చెప్పరు. కష్టపడేవాడికి పని అనేది అప్పగించబడతా ఉంటుంది. అయితే నేను కష్టపడకుండా మీరు చెయ్యటానికి దేవుడు అంటలా. హల్లెలూయా. యోహాను సువార్తలో రాయబడిన మాట, నా తండ్రి పని చేస్తున్నాడు, నేను పని చేస్తున్నాను, మీరు కూడా పని చేయాలి. దేవుని స్తోత్రం. అందుకనే వ్యవసాయం చేయడానికంట పనులు పెట్టుకోలేదు. నా తండ్రి వ్యవసాయకుడు, ఆయనే వ్యవసాయం చేస్తున్నాడు, ఆయనే మనల్ని బాగు చేస్తున్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనం సోమరులుగా ఉండకూడదని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. తండ్రి ఇప్పటి వరకు కూడా ఆయన పని చేస్తున్నాడు. మనం గమనంలో ఉన్నంత వరకు, అంటే మనకు ఆరోగ్యం ఉన్నంత వరకు కూడా మనం కష్టపడాలి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రతివాడు కష్టపడి భోజనం చేయాలని ఉంది బైబిల్ గ్రంథంలో. అది అలాగ మనము కష్టపడి పనిచేయడం అనేది సోమరులుగా ఉండకూడదు అనేది దేవుడి యొక్క మాట అయ్యింది. అయితే సోమరులుగా ఉన్నవాడు ఎవరైనా ఉన్నారా బైబిల్ గ్రంథంలో ఉన్నారా అంటే ఉన్నారు. అయితే సామెతల గ్రంథంలో రాయబడి ఉంది, నీ శక్తి లోపం లేకుండా ఏ పని నీకు అప్పగించినా ఆ పని నేను శక్తి లోపం లేకుండా పని చేయాలి. దేవుని స్తోత్రం. అంటే ఒక స్త్రీగా ఇంట్లో ఒక బాధ్యతగా, తల్లిగా, భార్యగా నువ్వు ఏ స్థానంలో ఏ స్థితిలో దేవుడు నిన్ను పెట్టాడో ఆ విషయంలో నువ్వు సోమరులుగా ఉండటము కుదరదు. ఎందుకంటే ఒక పని అప్పగిస్తే సేవ పని ఒకవేళ దేవుడి యొక్క దైవజనులు, దైవార్జులు మనతో మాట్లాడతారు అంటే సంఘంలో ఉన్న మనకి దేవుడు కూడా కొన్ని ఆత్మవరాలతో మనల్ని నింపుతూ ఉంటాడు. కొన్ని పనులు చేయడానికి ఆయన మనకు అప్పగిస్తూ ఉంటాడు. అంటే పాటలు పాడేవాళ్ళు కొంతమంది, అయితే ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది,
పరిచయం చేసేవాడు కొంతమంది. ఈ రీతిగా కార్యక్రమాలన్నీ కూడా పరిచయలు వివిధ విధాలుగా ఉన్నాయి. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క పనిని అప్పగిస్తూ ఉంటాడు. ఏ పనిని మనకు అప్పగించాడో ఆ పనిలో మనం ఎలా ఉండకూడదంటే సోమరులుగా ఉండకూడదు. ఎఫెసీ 4:28. 4:28 చదవండి. ఎఫెసీ 4:28. ఎఫెసీ 4:28 అంట వాక్యం చదువుతున్నారు చూడండి అమ్మగారు. హల్లెలూయా. అందుకనే సోమర్థనం అనేది ఉండకూడదు. ప్రతి వాడు కష్టపడి పని చేయాలి. అందుకనే కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకని యోబంట తన జీవితంలో అంత ఆస్తిపరుడు అవడానికి, గొప్పవాడు అవడానికి అక్కడ రాయబడిన మాట, యెహోవా యోబు యొక్క చేతి పనిని దీవించడం చేతనే అంతగా దేవుడు ఆశీర్వదించాడు ఉంది. హల్లెలూయా. నువ్వు కష్టపడితే ఆ ఆశీర్వాదం మన వెనుకనే వస్తూ ఉంటది. చదవండి. దొంగిలించువాడు ఇక మీదట దొంగిలింపక అపవాదికి చోటియ్యకుడి. దొంగిలివాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో పంచి పని చేయుచు కష్టపడవలెను. హల్లెలూయా. చేతులతో పని చేయొచ్చు, మనం కష్టపడాలంట. కష్టపడి భోజనం చేయండి అని కూడా రాయబడి అన్నమాట. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే సోమర యొక్క మనసు ఎలా ఉంటుందంటే సాతాను యొక్క కర్మాగారం అంట. దేవుని స్తోత్రం. అంటే ఏంటంటే అక్కడ కర్మాగారం అంటే అన్ని అక్కడ తయారైపోతా ఉంటాయి. సోమరుడు ఎలాగంటే ఇంక ఏ పని చేయలేడు, మంద స్థితిలో ఉంటాడు, చెప్పగానే చేయడు. ఆత్మీయ బద్ధకం అనేది వస్తా ఉంటది. అందుకనే అక్కడ బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడు అవుతాడు. తర్వాత శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. దేవుడి స్తోత్రం. ఏదైనా మనం శ్రద్ధగా చేయాలి తప్ప బద్ధకంగా మనము పని చేయకూడదు. ఏ పని చెప్పినా ఒకవేళ బయట ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని నడుపుకుంటూ దైవికంగా నడుపుతూ ఏ విషయంలో కూడా మనం దానంతా కూడా బ్యాలెన్స్ గా అన్ని పనులు చేసుకుంటా వెళ్ళాలి తప్ప ఒక పని చేస్తే ఇంకో పనిని వదులుకోవాల్సిన అవసరం లేదు. అన్ని కూడా పర్ఫెక్ట్ గా అనేది చేయాలి. ఇప్పుడు మన పాస్టర్ గారు చేస్తున్న పని అదే అక్కడ జాబ్ చేస్తున్నారు, ఇట్లాగా దేవుడి సేవ కూడా చేయాలి. ఆయనకు అప్పగించిన పని నమ్మకంగా జరిగిస్తున్నారు. అయితే తనకి ఏదైతే ఆధారం ఉందో, ఏదైతే తనకి తలకాయగా తన భర్త ఉన్నారో అదైతే లేరు. కానీ ఏంటంటే తనకు అప్పగించిన పని నేను నమ్మకంగా చెయ్యాలి. ఉద్యోగం చేస్తూ ఖచ్చితంగా ఆమెకు వచ్చిన శాలరీని బట్టి హాయిగా బ్రతికేయచ్చు. దీని ద్వారా సంఘం ద్వారా ఏమి అవసరం లేదు. కానీ దేవుడు చెప్పిన మాట ఆమెకు అప్పగించిన పని ఆమె చేయడానికి ఎప్పుడు కూడా సోమరులుగా లేరు. దేవుని స్తోత్రం. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఆ రీతిగా ఉండాలని ప్రభువు మాట్లాడుతున్నాడు. అయితే సోమరుగా ఉన్నవాడు బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరు అంటే యోనా. దేవుని స్తోత్రం. దేవుడు ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు? నినివే వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషుకి వెళ్ళాడు. కొన్ని చెప్పగా చేశాడా? ఎటు వెళ్ళమంటే ఎటు వెళ్ళాడు. సరే, ఎక్కడున్నాడు? ఓడ అమ్మరమునంట అడుగు భాగంలో అంట నిద్రపోతా ఉన్నాడంట. అయితే ఇంత సోమరి ఎవరు? యోనా అంటే ఒక దైవజనుడు. ఒక అన్యుడు వచ్చి ఏమని పిలిచాడో తెలుసా? దాన్ని ఏమని పిలిచాడు? పోయి నిద్రపోతా, నీకేమొచ్చింది? అందరు ఇట్లా భయపడిపోతుంటే నువ్వేంటి అక్కడ నిద్ర చేస్తున్నావు ఏంటని ఒక అన్యుడు నువ్వు లేచి ప్రార్థన చేయి. ఎవరు మాట్లాడిన మాట? ఒక అన్యుడు మాట్లాడుతున్నాడు. ఒక క్రైస్తవుని చూసి నువ్వు నిద్రపోతున్నావేంటి? లేచి ప్రార్థన చేయి. సోమరులుగా ఉండకూడదు, చెప్పంగానే చేయాలి. ఆత్మీయ బద్ధకం, మందస్థితి ఇలాంటివి అనేది మనలో లేకుండా చూసుకోవాలని ప్రభు మనతో మాట్లాడుతున్న మాట. దేవుని స్తోత్రం. నత్త అనగా అనేది ఎప్పుడైనా అన్నారా? నత్త ఎప్పుడు కూడా అది వేగంగా వెళ్ళలేదు. వెళ్తామో వద్ద అసలు అంతకట్టు కూడా కనపడదు అనమాట. నత్త అంటే అలాగా. అంటే సోమరుగా ఉండే కూడా అలా ఉండడు. వేగంగా పరిగెత్తుకుంటా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎక్కడైతే అక్కడ. ఎక్కడ ఈ రోజు మీ ఇంట్లో ప్రార్థన, ఇక్కడికి వెళ్తాడు. దేవుడు వాళ్ళ ఇంట్లోనికి వస్తూ ఉన్నాడు. మరొకరింట్లో మీ ఇంట్లో ప్రార్థన, ఇక్కడుంటే ఇక్కడ, అక్కడుంటే అక్కడ, కాకపోతే మందిరంలో ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడికి వేగంగా పరిగెత్తాలి. నత్తనడక వద్దు, మనకి నత్తనడకలు ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు క్రైస్తవులైన ఎవరు కూడా మనం సోమరులుగా ఉండకూడదు. ఇంకా సోమతనమైనది నత్తకు సాదృశ్యంగా ఉంది. దేవుని స్తోత్రం. మళ్ళా మొదటిది దురాశ, అసూయ, కోపము,
సోమరితనము. హల్లెలూయా. ఐదోది ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే తిండిబోతుతనం. హల్లెలూయా. అంటే మనిషి ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందకుండా ఫలించకుండా ఉంటే ఇంకా గుంట మట్టలు ఉంటాయి. మనకు కనబడకుండా ఈ లక్షణాలు మనలో ఉంటూ ఉంటే ఏ లక్షణం ఉందా అనేది మనం సరి చేసుకోవడానికి ఈ రోజు నువ్వు దాన్ని తెలుసుకొని నువ్వు దాన్ని పట్టుకోవాలి. హల్లెలూయా. తిండిబోతుతనము. ఈ తిండిబోతుతనం అనేది దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. ఇది లోక సంబంధమైన విషయము తిండిబోతుతనము. అందుకనే నీ గొంతుకు కత్తు పెట్టుకొని మనం ఉంది. అంటే తిండి తినటంలో తప్పు లేదు. అధికంగా తినటం వల్ల ఏం జరుగుతూ ఉంటుంది? మత్తు వస్తుంది, బద్ధకం వస్తుంది, ఏమీ చేయలేదు, రోగాలు కూడా వస్తాయి. అవునా? అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే తిండిబోతుతనం అనేది మనలో ఉండకూడదు. దాన్ని ఏం చేస్తారంటే ఆత్మీయ విషయాలను మనల్ని జ్ఞాపకం చేసుకోకుండా, ఆత్మీయ విషయాల్లో ఎదగకుండా ఈ తిండిపోతుతనం ఏంటంటే మనల్ని బద్ధకంలోనికి తీసుకెళ్ళిపోతా ఉంటుంది. మంచి కడుపు నిండా తిన్నామే అనుకో, ఇంకేం వెళ్తాంలే, కాస్త నిద్ర వస్తుంది అని పడుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఇది ఒకటి అలాగైనా జరుగుతూ ఉంటుంది. తిండి గురించి దేవుడు చెప్పట్ల, తిండిపోతనం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే అవసరమైన దానికన్నా అధికంగా తినటం అనేది దేవుడికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అయితే బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా అని అంటే ఖచ్చితంగా ఉన్నారు. సోమరితనం ఏం చేస్తూ ఉంటుందంటే చేతకానితనంలోనికి తీసుకెళ్ళిపోతా ఉంటుంది. అందుకనే యేసాకు వచ్చాడంట. వచ్చి ఆయన మంచి కూర చేస్తున్నాడంట. ఎవరు? యాకోబు. అక్కడ తనకున్న తిండితనం ఏం చేసి జరిగింది? ఏం చేస్తుందంటే ఆ ఆహారం నాకు పెట్టు అని తమ్ముడిని అడిగాడు. తెలివిగా తమ్ముడు ఏం చేశాడు? నీ జాగ్రత్తతో నాకు ఇస్తావా? ఈ ఆహారం నీకు పెడతాను అని అన్నాడు. నాకు చచ్చిపోతుంటే నాకేం పని, నాకు ముందర ఆహారం కావాలి, తిండి కావాలి, ఈ జాగ్రత్త నాకేం పనిలో ఇచ్చేస్తాను అని చెప్పేసి అలాగే ఆహారాన్ని తిని అక్కడి నుంచి వెళ్ళిపోయి తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు అన్నాడు. అందుకనే తిండిపోతనంలో ఆత్మీయ విషయాల మీద మన మనసు అనేది రాదు. దేవుని స్తోత్రం. జ్యేష్ఠుడు అంటే నిజంగా యాకోబు స్థానంలో ఎవరు ఉండాలంటే యేసేపు ఉండాలి. అవునా? అబ్రహాము, ఇస్సాకు, తర్వాత ఇస్సాకు పెద్ద కుమారుడైన యేసేపు మనం పలకాలి. కానీ ఎవరు పలుకుతున్నామంటే యాకోబు అని మనం పలుకుతున్నాం. అంటే ఆ జ్యేష్ఠత్వ హక్కు ఎవరికి వచ్చేసిందంటే తమ్ముడికి వచ్చింది. అన్నయ్య పోగొట్టుకున్నాడు. ఎందుకు పోగొట్టుకున్నాడంటే తిండి కోసం. అందుకని తిండిపోతుతనం అనేది మన జీవితంలో ఏమాత్రం కూడా మంచిది కాదు. అది మనకి మత్తులోకి తీసుకెళ్తుంది. ఆత్మీయ విషయాల్లో మన దృష్టి కలిగిస్తూ ఉంటుంది. ఆత్మీయ విషయాలు ఏమాత్రం కూడా లక్ష్య పెట్టదు. అందుకని తిండి విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది తింటే మనకు ఆ దేహానికి ఆరోగ్యం అనేది కూడా మనం ఆలోచించాలి. ఏవి పడితే అవి తిన్నామనుకో రోగాలకు మనమే కొని తెచ్చుకునే వాళ్ళంగా అవుతూ ఉంటాం. అందుకనే దేవుడు మనతో మాట్లాడుతున్నమాట తిండిపోతుతనం అనేది నీలో ఉండకూడదు అని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం. అయితే ఈ తిండిపోతుతనం అనేది దేన్ని సూచిస్తా ఉందంటే మేకను సూచిస్తా ఉంది. మేక అంటే మేకను తోలేటప్పుడు ఆ గొర్రెలు స్ట్రైట్కి వెళ్ళిపోతా ఉంటాయి. మేకలు లేదు, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి ఏ ఆకులు పడతాయి, ఏ కాయతలు పడతాయి, ఏ గడ్డి పడితే ఏది పడితే అది నవ్వులుకుంటా ఉంటుంది. హల్లెలూయా. అయితే తిండిపోతుతనం అనేది ఉండకూడదు అని ప్రభు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. తిండిపోతనం మనలో ఉండకూడదు. ఆరో విషయంలో రాయబడిన మాట ఏంటి అంటే గర్వము. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే గర్వం అనే మాట బైబిల్ గ్రంథంలో చాలా సార్లు రాయబడింది. చాలా విషయాలు ఈ గర్వంతో ఏమేమి అనర్థాలు జరిగినాయి అనే విషయాలు కూడా తెలియబడతా ఉంది. గర్వం అంటే అసలు దేవుడు అంటే అహంకారులు ఎదిరించి దేవుడికి వీరులకు కృప అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. అహంకారులను ఎదిరించి దేవుడికి ఆయన కృప అనుగ్రహించును. అంటే ఏ దశలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా గర్వం అనేది మనలో రాకూడదు. అంటే గర్వం దేని బట్టి వస్తా ఉంటది? మనకున్న స్థితిని బట్టి, కలిగి ఉన్న దాన్ని బట్టే గర్వపడతా ఉంటాం. అంటే కలిగి ఉన్న దాన్ని బట్టి అంటే మామూలు గర్వం అనేది వేరు. అస్సలు రాకూడదు ఒకటి ఏంటంటే ఆత్మీయ గర్వం అనేది రాకూడదు. హల్లెలూయా. ఇంకా నీ భక్తిని బట్టి మనం గర్వపడకూడదు.
మంచి పాడగలే యొక్క వరాన్ని దేవుడు ఇచ్చిన, మంచిగా ప్రార్థనా పనులుగా ప్రార్థన చేసే కృప వరం ఇచ్చిన, పరీక్షలు చేయగలుగుతాడు ఎవరు చేయలేదు నేను చేస్తున్నానని అనుకున్నా, ఒకవేళ మంచిగా నేను బోధించగలను దేవుడు వాగ్దానం ఇచ్చాడని అనుకున్నా, ఇట్లాంటి ఏ విషయంలో నాకు ఉద్యోగం ఉంది, నాకు అందం ఉంది, నాకు నగలు ఉంది, నాకు బిల్డింగ్ ఉంది, నా బంధుభావం ఎంత ఉంది, దేన్ని బట్టి చూసి కూడా మనం గర్వపడితే దేవుడు అంట వాడు ఏం చేశాడంటే ఎదిరిస్తాడు అని ఉంది. హల్లెలూయా. గద్దెలు దింపుతాడు అని ఉంది. హల్లెలూయా. గర్వం అనిచి గద్దెలు దింపుతాడు ఉంది. ఏ స్థితిని బట్టి నువ్వు గర్విస్తావో అక్కడి నుంచి కిందకి దేవుడు పడేస్తాడు. అంటే బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా? ఎవరు? వస్తి. దేవుడు స్తోత్రం. వస్తి కూడా గర్వం అనిస్తే దేవుడు ఆ ప్లేస్ లో వస్తిని పక్కకు తొలగించి ఎస్తేరు దేవుడు నిలబెట్టాడు. సౌలును కూడా కొంతవరకే సౌలు ఆ పరిపాలన ఉంచాడు కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అభిషేకించాడు కానీ కొంత సమయం వరకు కానీ సౌలును పక్కకు పెట్టి దేవుడు దావీదును ఆ స్థానంలో ఎక్కించాడు. అయితే బైబిల్ గ్రంథంలో నెబుకద్నెజరు ఒక రాజు ఉన్నాడు. అతను ఏంటంటే ఒక నగరులే కట్టించాడంట, పట్టణాలు కాదు నగరులే కట్టించేశాడు. ఎలా అనుకున్నాడంటే ఇదంతా కూడా నా బలాధికారము, నా అధికారము, నా వైభవము, నా ఆలోచనలు, నా తెలివితేటలు అని అనుకున్నాడు. అయితే దేవుడు అక్కడి నుంచి అట్లా చూశాడు. చూసి ఏం చేశాడు? అరణ్యంలోనికి పంపించాడు. ఎట్లా మారిపోయాడు? పశువుగా మారిపోయాడు. హల్లెలూయా. రాజు స్థానంలో ఉన్న వాడి కింద పడేస్తే పశువుగా మారిపోయి అరణ్యంలో గడ్డిని వేశాడు అని దేవుని స్తోత్రం. అందుకని గర్వం అనేది, ఆత్మీయ గర్వం అనేది మన యొక్క జీవితంలో రాకూడదని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే సాక్షాత్తు ఒకప్పుడు ఇక సాతాను దుష్టుడు అంతకు ముందు ఎవరు దేవుని దూత, మహాదూత లూసిఫర్ అతను దేవుడి సన్నిధిలో ఉండి దైవ కార్యాలన్నీ జరిగిస్తూ ఎంతో విలువైన పర్సన్ గా అక్కడ ఉండబడ్డాడు. కానీ తను అక్కడ ఏం జరిగిందంటే ఒక మాట అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని ఏర్పరచుకుంటాను, మహోన్నతునికి సమానంగా అని సమానంగా చేసుకుంటున్నాను అనుకోని తనలో అనుకుంటున్నాడంట. ఆ మాట ఎవరు విన్నాడంటే దేవుడు విన్నారు. దేవుడి స్తోత్రం. అనుకునే తేజో నక్షత్రమా నేను ఎట్లు కిందకు పడితివే అని అక్కడ మాట వాయబడుతూ పైన అక్కడి నుంచి దేవుడు తోసాడంట. ఎక్కడ పడ్డాడు? పాతాళంలో అడుగున పడటం అనేది జరిగింది. ఎవరైనా సరే గర్వపడితే ఆ స్థితి నుంచి దేవుడు తొలగిస్తాడు. దేన్ని బట్టి గర్వపడితే అది లేకుండా చేస్తాడు. అందుకని మనము దేవుడి బిడ్డలుగా బయటంటే మనం చెప్పనవసరం, ప్రభు పిల్లలుగా గర్వపడంలో శారీరక విషయాలు కలిగిన దాన్ని బట్టి గర్వం కాదు, కానీ ఆత్మీయ గర్వం అనేది ఎప్పుడు కూడా మనం రాకూడదు. మనకి ఏ స్థితిలో ఎంత స్థితిలో మనల్ని ఉంచినా, ఎన్ని కృపావరాలతో దేవుడు మనల్ని నింపినా, సంఘంలో నువ్వు ఎంతగా వాడబడుతూ ఉన్నా మన ఆత్మీయ జీవితాన్ని బట్టి గర్వం అనేది మనం పడకూడదు. దేవుడి స్తోత్రం. గర్వం అనేది చాలా భయంకరమైనది. అందుకని ఎవరైతే తను హెచ్చించుకుంటారో దేవుడు వాళ్ళని తగ్గిస్తాడు. దేవుడు ఆ స్థితిలో నుండి పడేస్తా ఉంటాడు. ఆ గర్వం అనేది మనలో రాకూడదని ప్రభు మాట్లాడుతున్నాడు. మొదటి నుండి ఒకసారి చెప్పుకుందాం. మొదటిది దురాశ, 2 అసూయ, 3 తర్వాత చివరి మాట మనం చెప్పుకుంటున్నాము. 7వది ఏంటంటే అపవిత్రత. హల్లెలూయా. ఈ అపవిత్రత అనేది సమాజం అంతటి మీద కూడా దాడి చేస్తా ఉంది. ఈ అపవిత్రత అనేది అపవిత్రత అనేది ఒక బయట అంటులకనే కాదు, క్రైస్తవుల్లో కూడా అపవిత్రత అనేది ఉంటా ఉంది. ఎలా ఉంటది అనే విషయాన్ని ప్రభు మనతో ఆయన మాట్లాడుతున్నాడు. మన చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు అంటే దాదాపుగా అపవిత్రత అనేది ప్రతి ఒక్కరి చేతులు. ఇప్పుడు ఎలాగంటే ఇదివరకు ఇలాంటి ఫోన్లు లేవు. ప్రతి ఒక్కరి చేతిలో 10,000, 15,000, 20,000 రూపాయలు ఖరీదైన ఫోన్లే, స్మార్ట్ ఫోన్లు కదా. అంటే కొంతమంది ఎలాగంటే యవనస్తులైన వాళ్ళు పిచ్చి పిచ్చి సైట్లన్నీ ఓపెన్ చేస్తూ ఎవరూ లేనప్పుడు అవి చూస్తూ ఉండి వాళ్ళు అపవిత్రులు అయిపోతా ఉన్నారు. అయితే వాళ్ళేనా అంటే పెద్దవాళ్ళు కూడా
అనేది వాళ్ళు కలిగి ఉంటా ఉంటారు. అయితే మనం చూసే దాన్ని బట్టే మనకి అపవిత్రత అనేది వస్తూ ఉంటుంది. అయితే ఎంతో మంది కొంతమంది స్త్రీ ఒక క్రైస్తవ కుటుంబాలు కూడా చాలా మంది గృహాల్లో ఏమంటా ఉన్నాయి, టీవీలు ఉంటా ఉన్నాయి. టీవీలు ఉండడంలో తప్పు లేదు, న్యూస్ మనం చూడాలి ఖచ్చితంగా, అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. కానీ అది ఉన్నది సాతాను యొక్క గానం ఏంటో తెలుసా? దైవాక్యాలు వస్తున్నాయి కదా, రోజు వాక్యాలతో వినొచ్చు, ఆత్మీయంగా అభివృద్ధి పొందొచ్చు, మంచిగా దేవుళ్ళు ఎదగచ్చు. ఎంతో మంది ఆత్మపూర్ణైన వాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు దైవాక్యాలు చెప్తున్నారు. అందుకనే మీ వాక్యం వింటా ఉంటామమ్మా, అందుకనే మా ఇంట్లో టీవీ ఉంది అని అంటా ఉంటారు. మరి అది ఎంతవరకు కరెక్ట్? అది వరకే చూసి మనం ఆపేస్తున్నామా? ఆపం కదా. చేతిలో రిమోట్ ఉంది కదా, ఇంట్లో కూర్చొని మంచం మీద పడుకొని సోఫాలో కూర్చొని ఏది నొక్కితే అది వస్తూ ఉంది. అయితే సీరియల్ చూస్తున్నాం కదా, ఏముంటుంది దాంట్లో సీరియల్ ఎవరుంటున్నారు? ఆడవాళ్ళు విలన్స్ కదా. అంటే అత్త కోడల మీద ఏం చేస్తుంది, కోడలు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది, కుటుంబంలో ఎలా జరుగుతుంది, వాటిని చూసి ఎంతమంది పాడవట్లా? మనిషి జీవితంలో అపవిత్రత అనేది మనకు తెలియకుండానే మన లోపలికి వచ్చేస్తూ ఉంటాయి. అదే ఆలోచనలు, అదే తలంపులు, అదే చెడ్డ పరిస్థితులు. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అపవిత్రత అనేది మనలో లేకుండా చూసుకుంటూ ఉంటారు. అయితే నీవెవరుగా తెలియాలి అంటే, నువ్వెవరితో స్నేహం చేస్తున్నావో వారిని బట్టి అసలు నువ్వేంటో, నీ లక్షణం ఏంటో, నువ్వు ఎలా ఉంటావు అనేది చెప్పచ్చు. నిజమేనా? అంటే మన స్నేహితులు ఎవరో తెలిస్తే దాన్ని బట్టి నువ్వెవరో ఏంటో అని ఇతరులు అంచనా వేసేస్తూ ఉంటారు. అంటే ఎవరూ లేనప్పుడు నీ ఫోన్లో ఆ ఫోన్ అంతా నెట్ ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు రహస్యంగా నువ్వు ఏది చూస్తావో అది నీ జీవితం. చెప్పబడుతున్న మాట, పెద్దవాళ్ళు చెప్పబడిన మాటలు అనమాట. నీకు ఫోన్లో నెట్ ఉండి ఎవరు లేనప్పుడు నువ్వు ఏది చూస్తావో అది నీ బ్రతుకు అని. అందుకనే అపవిత్రత పోవాలని ఒకడు ఏం చేస్తాడంటే, పందిని తీసుకెళ్ళి సింహాసనం మీద ఎక్కిద్దామని చెప్పి శుభ్రంగా కడిగేసి దానికి బంగారం కమ్మి పెట్టి శుభ్రంగా దానికి తాడు కట్టి ఎక్కడ పెట్టాడంటే సింహాసనం మీదకి ఎక్కించాడు. పంది ఎంత అందంగా ఉన్నావు, చక్కగా తెల్లగా మంచిగా నిన్ను కడిగేశాను, మంచి వస్త్రాలు వేశాను, నీ ముక్కుకు బంగారు కమ్మి కూడా పెట్టాను, ఎంత బాగున్నావు అని అనుకుంటున్నాడు యజమాని. అయితే మరి ఆ పందిని బయటికి తీసుకెళ్తా ఉంటాం కదా, ఆ గొలుసుకు మెడకు కట్టి అలాగా తీసుకెళ్తా ఉంటే, పార్కులో షికారు చేస్తాం, అక్కడికి వెళ్దాం తీసుకెళ్తా ఉంటే దానికి ఏం కనపడింది? బురద కనపడింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? బురదలోకి వెళ్ళిపోయింది, అపవిత్రంలోకి వెళ్ళిపోయింది. దాని ఆలోచనలు ఎక్కడ రావాలి? మన మాట హృదయం, దాని గుండె, పంది గుండె దాని స్వభావం ఏంటంటే బురద, దానికి అదే స్విమ్మింగ్, అదే ఆనందం కలిగించే ప్లేస్. సింహాసనం మీద పెట్టినా దాని తీసుకుని పోయి ఎక్కడ పెట్టింది? దాని మురుగుంటలో పెట్టింది. హల్లెలూయా. దేవుడు మనల్ని మంచిగా కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి తన బిడ్డలుగా ఒక స్థానంలోనికి మనల్ని తీసుకెళ్ళినా మళ్ళా మనం వెళ్తా ఉంటామంటే అపవిత్రలోనికి, ఆలోచనలు, ఆ తలంపులు, ఆ పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతా ఉంటాం. చూసే దాన్ని బట్టే కళ్ళ నుంచి అపవిత్రత అనేది లోపలికి వెళ్ళిపోతా ఉంటాం. అందుకని చూసే విషయాల్లో ఫోన్లో ఏం చూస్తున్నామా, టీవీలో ఏం చూస్తున్నామా అనేది చాలా మనము పరిశీలించుకుంటా ఉండాలి. హల్లెలూయా. అందుకని ఆత్మీయ జీవితంలో ఎదగకుండా, అభివృద్ధి చెందకుండా ద్రాక్ష చెట్లు పూత పట్టినవి, అవి వాసన ఇస్తా ఉన్నాయి అంట. ఇంకా ఫలింపులోకి వచ్చేస్తుంది, ఇంకా కాయలు వచ్చేస్తాయి, ఇంకా ఆ ఫలాన్ని పోషించుకుంటానన్న యజమాను అనుకున్న సమయంలో కనబడకుండానే ఈ చెరుపు చేయు గుంట నక్కలు, దేవుడి స్తోత్రం. ఆ వాక్యమైనా చదివింది మీరు? చెరుపు అన్నప్పుడు ఉంటుంది, చెరుపు చేసే ఒక నక్క అంట ఆ చుట్టూ కూడా తోట చుట్టూ పొంచి ఉన్నాయి అంట. అలాగే ఆత్మీయ జీవితంలో మనం ఎదగకుండా, అభివృద్ధి చెందకుండా, మనం పైకి రాకుండా మన చుట్టూ కూడా ఈ 7 లక్షణాలు కూడా గుంట నక్కలాగా ఉంటాయి. కానీ ఏ రీతిగా అది మోసం చేసినట్లుగా ఉన్నాయా లేదా అన్నట్టు కూడా బయట వాళ్ళకి ఏమాత్రం కనబడకుండా లోపల ఉంటాయి. అయితే ఎవరి విషయాలు వాళ్ళకి తెలుస్తూ ఉంటది. ఇప్పుడు మనం అందరం ఎక్కడ ఉన్నాం? మనం అందరం కూడా దైవ సన్నిధిలో ఉన్నాం. హల్లెలూయా. అంటే వాక్యం చెప్పబడుతూ ఉన్నాక నీ వాక్యము నా త్రోవలకు వెలుగై ఉంది అని ఉంది. వాక్యం వినడం తోడనే తెలివి లేని వారికి తెలివి కలిగిస్తుంది అని ఉంది. దేవుడి స్తోత్రం. అయితే ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ద్రాక్ష తోటను చెరిపే గుంట నక్క ఉన్నట్లుగా
ఉన్నట్లుగా నీ ఆత్మ జీవితాన్ని పాడు చేసే, చెరుపు చేసే ఈ 7 లక్షణాల్లో 1 లక్షణం ఉందా, 3 లక్షణాలు ఉన్నాయా, 7 లక్షణాలు కూడా నాలో ఉన్నాయా అనేది ఎవరికి తెలుసు? నీకు నీ దేవుడికే తెలుసు. హల్లెలూయా. నాలో ఈ లక్షణం ఉందని నేను అడగను, ఎన్ని లక్షణాలు ఉన్నాయని మీరు చెప్పనవసరం లేదు. అయితే ఏ లక్షణాలు ఉన్నాయో నీవు పైకి ఎదగాలి అని అనుకుంటే, దేవుడికి ఇష్టంగా ఉండాలి అనుకుంటే, ఎందుకంటే దేవుడు అంటే మన నుండి ఆయన ఫలాలు ఆశిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకనే ఒకవేళ ద్రాక్ష చెట్టు యొక్క ఫలించకపోతే దేవుడు ద్రాక్ష చెట్టును తీసేయడు. ఆయన ఆయన స్వార్థం ఇచ్చాడు, మనలో కొన్నాడు, మనల్ని ఆయన చంపడు, నాశనం చేయడు. అయితే ఏం చేస్తున్నాడంట? ద్రాక్ష వల్లుల్లో నుంచే పండు కాయ అనేది ఫలాలు వస్తా ఉంటాయి. అయితే ఏది పనికిరానిక తీగలు ఉన్నాయో ఆ తీగలను దేవుడు అంట కట్ చేసుకుంటా వెళ్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అయితే ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అంటే, ఈ 7 తీగలు కూడా పనికిరాని తీగలుగా నీకు ఫలించకుండా, అభివృద్ధి చెందకుండా, పైకి ఎదకుండా నిన్ను అడ్డుపడతా ఉన్నాయి కనుక ఈ రోజు ప్రభువు ఆ తీగను కట్ చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కత్తి కట్ చేసేటప్పుడు నా దగ్గరకు రావద్దు, నాలో అది లేదు అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా యజమాని చేతికి మనం అప్పగించుకుంటే దేవుడు మనల్ని దాన్ని ఏం చేస్తూ ఉంటాడంటే ఆ పరిస్థితుల నుంచి మనల్ని బయటికి తీసుకొని వస్తాడు. దేవుడు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటను బట్టి ప్రభువా, మాకు ఆత్మీయ జీవితంలో కానీ, వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ మేము ఏదైతే అభివృద్ధి చెందకోకుండా ద్రాక్ష తోట చుట్టూ కూడా చెరుపు నక్కలు ఉన్నట్లుగా ప్రభువా మా చుట్టూ కూడా ఇలాంటి ఒక లక్షణాల్లో ఏమి మాలో ఉన్నాయో ఈ దినాన మాతో మాట్లాడడం ఆయన. దురాశ, ఆ రీతిగా అసూయ, తిండిపోతనము, సోమరితనము, కోపము, ఆ రీతిగా ఇంకా అపవిత్రత, ఇంకా 7 విషయాలు కూడా ప్రభు మన గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విషయాలు ప్రభువా ఇది నాలో ఉంది నాయన, ఈ పరిస్థితి నాలో ఉందయ్యా, నేను సోమరిగా ఉన్నానయ్యా, నాలో కోపం ఉంది నాయన, నాలో నిజంగానే తిండిపోతానం ఉందయ్యా, అయ్యా నాలో అసూయ ఉంది నాయన, అయ్యా నాలో దురాశ ఉందయ్యా, ఎక్కువగా ఏదో ఆశిస్తూ ఉన్నాను నాయన. ఇలాగ మనం పరిశీలించుకుంటా ఉంటాం. ప్రభువా నాలో గర్వం ఉంది నాయన, ఈ స్థితిని బట్టి నాకేంట్లే నేను అనుకున్నానయ్యా, నిజంగానే గర్వపడ్డాను, నన్ను క్షమించు. నిజంగా నాలో అపవిత్రత ఉంది నాన్న, దీని ద్వారానే నేను నా ఆలోచన సరిగా ఉండలేకపోతున్నాయి, నేను దైవకంగా ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఇదిగో ఈ ఫోన్ల ద్వారా, ఇదిగో ఈ టీవీల ద్వారా కలుగుతున్న ఈ ఆలోచన నాకు దేవుళ్ళ ఎదగకుండా నాకు అడ్డుపడతా ఉన్నాయి ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని నేను సరి చేసుకుంటాను ప్రభువా అని ఎవరైతే దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారో దేవుడు వారితో ఆయన దర్శించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఇక నుంచి మీరు ఫలిస్తారు. మీ జీవితంలో ఎదుగుదల, మీ పరిస్థితుల్లో అభివృద్ధి, మీ చేతులు కష్టార్జితం ఆశీర్వదించబడటం అనేది ఇక నుండి మీరు చూస్తారు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు చూస్తారు అని అంటే 7 లక్షణాల్లో ఇది నాలో ఉంది నాయన, ఇది నాలో ఉంది ప్రభువా, ఇది కూడా ఉందయ్యా నాలో, నన్ను క్షమించు అని ఎవరైతే ఈరోజు క్షమించు అని అడిగిన వాళ్ళు ఇక నుంచి దాని జోలికి పోకుండా, అలాంటివి నా ఒక దేహంలో రాకుండా చెరుపు చేసే ఆ గుంట నక్కలను మీరు పట్టుకొని అన్నావు ప్రభా, ఈరోజు నేను తెలుసుకున్నానయ్యా ఈ లక్షణం నాలో ఉండేది. దేవా నన్ను క్షమించు ప్రభువా. ఒకసారి ఒక్క నిమిషమైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన. నీ తండ్రి నీ ఎదుట ఉన్నాడు అనుకో, ఆ ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు ఇంతా నువ్వు చెప్పుకుంటున్నావు, నీ మనసులో ఉన్నది అంతా కూడా ఆయనకు తెలుసు. నీ దేహ పరిస్థితులు, నీ హృదయ అంతరాయము, నీ ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా ప్రభు ఎరికే ఉన్నాడు. నువ్వు ఏ లక్షణంతో ఉన్నాడో దేవుడికి తెలుసు. అందుకనే నీలో ఉంది కాబట్టే దేవుడు నిన్ను చూస్తూ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను గర్భిస్తాను కాదు, నిన్ను హెచ్చరిస్తాను కాదు, నిన్ను చేజార్చుకున్నామని కాదు, నువ్వు ఫలించాలి అని, నీవు అభివృద్ధి పొందాలి అని, నీవు ఎదగాలి, నీ కుటుంబం బాగుండాలి, నీవు బాగుండాలి, నువ్వు వెళుతున్న సంఘం బాగుండాలి. ఏ రీతిగా దేవుడు మన యందు దృష్టి పెట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలకు మనం స్పందించాలి, ప్రతిస్పందించాలి. అవునయ్యా నువ్వు మాట్లాడేది నా తండ్రి, ఈ లక్షణం నాలో ఉంది నాయన, ఇది గుంట నక్కలాగా ఉంది నాయన, నాకు కనబడకుండానే అప్పుడప్పుడు ఇది చోటు చేసుకుంటుందయ్యా, ఈ పరిస్థితుల్లో నుండి నాకు సహాయం చేయి.
దేవా కరుణించయ్యా, ఇంకెప్పుడు అలాంటి ఆలోచనలు నేను ఇలాంటి రక్షణ నాలో లేకుండా నేను చూసుకుంటాను నాయన, నీవే నాకు సహాయం చేయి, నీవే నన్ను నడిపించు అని ఎవరైతే దేవుని యొక్క విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, దేవుని ప్రార్థన వింటూ ఉన్నాడు, ఆ పరిస్థితుల్లో నుండి ఆ చెరుపు చేసే ఆ లక్షణాలను దేవుడు తొలగించి దేవుడు మిమ్మల్ని ఆత్మకి ఇష్టమైన బిడ్డగా కోత పట్టి వాసనిస్తున్న ఆ ద్రాక్ష తోటను ఏ రీతిగా ఫలింపులోనికి రావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు, ఫలాలను ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆ ఫలాలు నీ యొద్ద నుండి ఆయన పొందుకోవాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. దేవానికి చెప్పబడిన మాటలు బట్టి నీకు స్తోత్రం అయ్యా తండ్రి. మా ఇంటి దృష్టి పెట్టి మాకు ఆలోచన చెప్పిన దేవుడు ప్రభు, మా స్థితులు మా పరిస్థితులు అన్ని చూస్తున్న దేవుడు, మేము ఇక్కడే ఈ రీతిగానే ఈ తక్కువ స్థాయిలో ఈ చిన్నవారుగానే మేము ఉండటం నీకు ఇష్టం లేదు ప్రభు. మేము అభివృద్ధి పొందాలని, మేము ఎదగాలని, ఇంకా నువ్వు పై పైకి ఉన్నత స్థానంలోనికి వెళ్ళాలని నీ యొక్క తలంపు ఆలోచన ఏమిటండి? ఏదైతే మా అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తున్నాయో, ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళకుండా ఏదైతే నాయన ప్రభు మాకు అడ్డుపడుతూ ఉన్నాయో దేవా, ఈ దినాన్ని మేము గ్రహించాం తండ్రి. అయ్యా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా, ఈ లక్షణాల్లో ఏది కూడా మాపై అధికారం చేయకుండా, ఏది కూడా మా దేహంలో ఏలుబడి చేయకుండా దేవా మేము సరి చేయబడుతున్నాం తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నాయన నీవే మమ్మల్ని నడిపించు ప్రభువా. నిన్న మాటలు వీళ్ళందరి జీవితాల్లో ఫలింప చేయమని తండ్రి. మీ నామానికే మహిమ, మీ నామానికే ఘనత ప్రభావం కలుగునట్లుగా నీ కృపలో దయలో మమ్మల్ని నడిపిస్తారని నమ్ముచు యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామ స్తోత్రాలు. ఈ వాక్యాన్ని బట్టి మన వాక్యానుసారంగా నడవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ రీతిగానే ఈ దినాల ప్రభు మనతో మాట్లాడలేదు, కొన్ని విషయాలు మనం సరి చేసుకోవడానికి దేవుడు జరుగుతున్నాడు. ఇక మన హృదయం అంతా కూడా ఇప్పుడు ఏమైనట్టు ఖాళీ అయినట్టు. దేవుని స్తోత్రాలు. అంటే ఈ విషయాలన్నింటినీ కూడా మనం సరి చేయబడుతున్నప్పుడు మన దేహం అంతా ఖాళీ అయింది. అయితే ఖాళీ అయిన ప్లేస్లో ఏది నింపబడాలి అనే విషయాన్ని దేవుడి చిత్తమైతే వచ్చేసిన వారం రోజు ప్రభు మాతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి వందనాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ.